ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ వెల్త్ కోచ్ రమా రాజేష్ గారు. సో రమా, మామూలుగా ఇప్పుడు పిల్లలందరిలో మెచ్యూరిటీ బాగా ఉంది అనమాట. అంటే ఒక్కసారి కొత్తగా పిల్లలు జాబ్ లోకి జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళు సేవింగ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ముందు పేరెంట్స్ దాని గురించి బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పిల్లలు పేరెంట్స్ నే అడుగుతారు, పేరెంట్స్ కూడా పిల్లలకి వాళ్ళు చెప్పిందే చేయమని చెప్తారు. వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నా నో 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 నేను చెప్పిందే నువ్వు చేయంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి తెలియాలి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఏది బెటర్ అనేది ఫస్ట్ పేరెంట్స్ కి తెలియాలి. అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయమని పిల్లలకి సజెస్ట్ చేసేలా ఉండాలి పేరెంట్స్. ఇప్పుడు నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు రాదా, వాళ్ళు ఇప్పుడే జాబ్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు, మేడం మాకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంది, కానీ మా పేరెంట్స్ అది రిస్కీ, దాని మీద పెట్టొద్దు, దానికన్నా చిట్ ఫండ్లోనో లేకపోతే గోల్డ్లోనో పెట్టుకోండి అంటున్నారు మేడం. సో మా పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలి? అసలు వీళ్ళకి అంటే ఆ ఏజ్ పిల్లలకి ఆ ఆలోచన రావడమే చాలా గొప్పది. కానీ పేరెంట్స్ ఏంటి, వెంటనే భయపెట్టేస్తున్నారు వద్దు చేయొద్దని. బట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను పేరెంట్స్ అందరికి, 10,000 రూపాయలు తెచ్చుకొని దాంట్లో లాస్ అయిపోవడం బెటరా, లక్షలో లాస్ అవడం బెటరా? 10,000లోనే బెస్ట్ కదా, చిన్న దాంతో పోతుంది. ఎగ్జాక్ట్లీ. సో పిల్లలు స్టార్ట్ చేసినప్పుడే వద్దు అని ఆపకుండా వాళ్ళని తెలుసుకొనియండి. మనం వద్దు అని ఆపితే వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎలా అయితే ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడే జాబ్ చేసిన వాళ్ళు వచ్చారో, అలానే 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ లో పెట్టడానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే ఈ స్టార్టింగ్ లో వాళ్ళని ఆపడం వల్ల ఆ భయం వాళ్ళకి ఇంకా ఉండిపోయింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ పిల్లలకి ఎలాంటి అడ్వైజెస్ ఇస్తున్నారు మనీ విషయంలో అన్నది. సో ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అది నేను చెప్తాను. అట్లీస్ట్ ఈ వేలో వాళ్ళు కన్వే చేసినా కూడా పిల్లలకి రైట్ వేలో గైడ్ చేయగలుగుతారు కదా. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పేరెంట్స్ ట్రెడిషనల్ మెథడ్స్ లోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పొద్దు. ఎగ్జాంపుల్ చెప్తాను, మన చిన్నప్పుడు మనకి మొబైల్ ఫోనే ఉండేది కాదు, రైట్? మన పేరెంట్స్కి అసలు మొబైల్ ఫోన్ అంటేనే కూడా తెలియదు. ఇప్పుడు మొబైల్ ఫోన్ తీసుకున్నారా లేదా, నాకు తెలీదు నేను అలానే ఉంటాను అనట్లేదు కదా. కరెక్ట్, మొబైల్ ఫోన్ తీసుకున్నారు, దాన్ని ఎలా వాడాలో నేర్చుకుంటున్నారు, లైక్లు షేర్లు కొడుతున్నారు, వాట్సాప్ లో స్టేటస్ కూడా పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు మారారు? నేను అప్పుడు దాన్ని నేను నేర్చుకోవాలి ఎందుకు ఉండలేదు. ఏ వయసుకి తగినట్టుగా అలా మారాలి. అప్పట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉండేవి కాదు, వచ్చిన దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. అది అప్పట్లో ఉన్న కండిషన్స్. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు. నేను వీడియోస్ కూడా చూస్తున్నాను, ఎక్కడెక్కడో ఆదివాసీలు కూడా అక్కడి నుంచి కూడా వీడియోస్ చేస్తున్నారు. అంటే ఫారెస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించడం ప్రాబ్లం కాదు, ఇప్పుడు ఆ డబ్బుల్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే వీళ్ళు జాగ్రత్త పేరుతోని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయనివ్వట్లేదు. సో మనం ఫస్ట్ పిల్లలకి నేర్పించాలంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అప్పటి మెథడ్స్ ఇప్పుడు పనికి రావు. ఇప్పుడు కొత్త వచ్చాయి మార్కెట్లోకి, మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్స్ అని, బాండ్స్ అని చాలా వచ్చాయి కొత్తవి. వీటిని తెలుసుకోండి, వీటిని అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే అట్లీస్ట్ పిల్లలైనా కనుక్కోమనండి, దాంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి తెలుసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయమనండి. కానీ డైరెక్ట్ గా వద్దొద్దు అని భయపెట్టద్దు. భయపెట్టడం వల్ల వాళ్ళు ముందుకెళ్ళలేరు. అప్పుడే కాదు, అలా డెసిషన్ తర్వాత కూడా తీసుకోలేరు. ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా అమ్మో అన్న ఫియరే ఉంటది వాళ్ళలో. నేను చాలా మందిని చూసాను అలాగా. అంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా వాళ్ళకి ఆ ఫియర్ ఉండిపోయింది, రిస్క్ ఎక్కువ అని. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఉంచితేనే రిస్క్, ఆర్ తక్కువ రిటర్న్స్ వచ్చిన దాంట్లో పెట్టడమే రిస్క్ ఎక్కువ. అంటే మనకి వచ్చే అమౌంట్ ని మనం మిస్ అవుతున్నాం, అది తెలుసుకోలేకపోతున్నాం. అండ్ సెకండ్ థింగ్, మనకు వచ్చిన శాలరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చే ముందు తెలుస్తుంది కదా నాకు ఎంత జీతం ఉంది, నాకు ఎంత శాలరీ వస్తుంది అని. తెలిసిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సింది ఆ శాలరీని ప్లాన్ చేయడం. పేరెంట్స్ పిల్లలతో కూర్చొని ఇప్పుడు నీకు ఇంత జీతం వస్తుంది కదా, దీన్ని ఏం చేయాలనుకుంటున్నాం ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ చేస్తే ఏం జరుగుతుంది, వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. లేకపోతే ఏమైంది, ఇప్పుడు నాకు జీతం వస్తుంది, నా పక్కన నా రూమ్మేట్కి తక్కువ జీతం వస్తుంది, ప్రతిసారి వాడు డబ్బులు అడుగుతూనే ఉంటాడు, నేను ఇస్తూనే ఉంటాను, రైట్? దానికన్నా ముందే నాకు ఇలా శాలరీ వస్తుంది, దాంట్లో 50% నువ్వు సేవింగ్స్ చేసుకో, 50% నువ్వు ఖర్చు పెట్టుకో అన్న ఒక ఆప్షన్ ఇచ్చామనుకో, అప్పుడు ఏం జరుగుతుంది పిల్లల్లోని, వాళ్ళకి స్టార్టింగే సేవింగ్స్ అనేది అలవాటు అవుతుంది. సో జీతం రాక ముందే పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటి,
వచ్చే జీతంలో ఇంత పర్సెంట్ కంపల్సరీగా నీ అకౌంట్ నుంచి సేవింగ్స్కి వెళ్ళిపోవాలి, మిగిలిందే నీది అనుకొని నువ్వు ముందుకెళ్ళాలి అన్ని అడ్వైస్ ఇవ్వాలి. అంటే డిపెండెంట్ అవ్వలేని పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు నా జీతం మీద నా పేరెంట్స్ డిపెండ్ అవ్వలేనప్పుడు ఇలాంటి అడ్వైసెస్ కంపల్సరీ పిల్లలకి ఇవ్వాలి. అప్పుడు పిల్లలకి స్టార్టింగ్ నుంచే హాఫ్ ఆఫ్ ద శాలరీ సేవింగ్స్ పెట్టుకోవడం అలవాటు అయిపోతుంది. అప్పుడు ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చిన జీతాన్ని ఫస్ట్ సేవ్ చేసుకున్నాకే స్పెండ్ చేయడం మొదలు పెడతారు. సో ఇది వాళ్ళు నేర్పించాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ పాయింట్ బౌండరీస్. చాలా చాలా ఇంపార్టెంట్ బౌండరీ సెట్టింగ్ అన్నది. అంటే ఎంత వరకు నువ్వు ఎవరికైనా అప్పు ఇవ్వచ్చు, వారు ఎంత వరకు నువ్వు ఎవరినైనా నమ్మొచ్చు, ఇలాంటి వాటిలో వాళ్ళకి చెప్పండి. లేకపోతే చూసాను నేను చాలా మంది చిన్నపిల్లలు ఈఎంఐలో ఫోన్లు కొంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకుంటారు, వీళ్ళేమో వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వేరే వాళ్ళని అడిగి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఇస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు స్టార్టింగ్ లోనే అప్పులతోనే స్టార్ట్ అయితే ఆ లైఫ్ అంతా ఎట్లా మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు. సో పేరెంట్స్ క్లియర్ గా ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీకంటూ డబ్బులు రావడం మొదలు పెట్టాక నేను అందరూ అడుగుతా ఉంటారు, సో ఒకళ్ళు అడగక ముందే నీ అమౌంట్ నువ్వు సేవింగ్స్ కి పంపించేసుకో, నీ దగ్గర ఉన్న దాంట్లోనే నువ్వు ఇస్తే ఇవ్వు, ఖర్చు పెట్టుకుంటే ఖర్చు పెట్టుకో, అంతేగాని అప్పు చేసి ఇవ్వకూడదు. ఇట్లాంటి కొన్ని పాయింట్స్ వాళ్ళకి నేర్పించాలి. లేకపోతే ఇప్పుడు చాలా మంది అబ్బాయిని చూస్తున్నాను నేను, ఎవరి దగ్గర చూసినా లేటెస్ట్ గా అంటే 20,000 30,000 జీతం ఉన్న వాడి దగ్గర ఐఫోన్ ఉంటుంది. ఎలా అంటే ఈఎంఐ ఎక్కడిదంటే ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ లోనో లేకపోతే ఫ్రెండ్ అప్పిచ్చాడనో ఇట్లా తీసుకుంటున్నారు. ఎందుకు, వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. అలా చేయడం మొదలు పెట్టేశాక నువ్వు ఎందుకురా చేసావు అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటారు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూస్. మనీ రిలేటెడ్ గా వాల్యూస్ నేర్పించాలి. వాల్యూస్ ఎందుకు నేర్పించాలంటే నేను ఎప్పుడైనా నో చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. అది నాకు వాల్యూస్తోనే వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరికి, మేడం అంటే ట్యాక్స్ ప్లానింగ్ చేస్తాను నేను, మేడం మీరు బ్లాక్ మనీని వైట్ మనీ కింద చేయగలుగుతారా అన్నారు. నార్మల్ సిచ్యువేషన్స్లో అయితే నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు, నాకు ఎప్పుడు అలా రాలేదు క్లయింట్స్. బట్ నేను ఒక వాల్యూ పెట్టుకున్నాను క్లియర్గా నా మైండ్లోని, ఏం చేసినా లీగల్గానే చేయాలి, ఎథికల్గానే చేయాలి అని. సో ఇది నా వాల్యూస్కి విరుద్ధం సార్, నేను చెయ్యలేను అని నేను చెప్పగలిగాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది, నాకంటూ ఒక వాల్యూ ఉన్నప్పుడేగా వచ్చింది. ఆయన కూడా వెంటనే ఓకే మేడం నో ప్రాబ్లం అని వెళ్ళిపోయారు. సో ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, నేను నో చెప్పడం నేర్చుకోవాలంటే నాకంటూ కొన్ని వాల్యూస్ ఉండాలి, అది మనీ రిలేటెడ్గా. లేకపోతే ఎవరైనా వచ్చి అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఈజీగా మోసం చేస్తారు, ఈజీగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్స్ పిల్లలకి నేర్పించిన తర్వాత చేయాల్సింది లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. వాళ్ళకి వచ్చిన అమౌంట్ని వాళ్ళని ఇన్వెస్ట్ చేయండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, 10,000 వాళ్ళు దాచుదాం అనుకుంటే వాళ్ళు దాయనివ్వండి. పర్పస్ కనుక్కోండి, ఎక్కడ పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు తెలుసుకోండి, దాయనివ్వండి. మిస్టేక్స్ చేసినా 10,000తో పోతుంది, లేకపోతే ₹1,00,000 వెళ్ళాక కూడా వాళ్ళు అదే తప్పులు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాచుకోలేదు, అప్పుడు దాచుకోవాలి తప్పదు అన్న ఎమోషనల్ దీంట్లోని తప్పులు చేస్తారు. సో ఈ 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి చాయిసెస్ ఇవ్వండి. చాయిసెస్ ఇచ్చి ఆ చాయిసెస్లో మిస్టేక్స్ చేస్తే నేర్చుకొనివ్వండి. అంతేగాని స్టాప్ చేయదు. మనం ఆ భయపెట్టడం వల్ల వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళలేకపోతున్నారు. సూపర్. నిజంగా అంటే ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలండి. ఎందుకంటే పిల్లలకి మనమే చెప్తే తెలుస్తుంది కాబట్టి కొంచెం వాళ్ళకి ఇప్పుడు మెచ్యూర్గా చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు పిల్లలు ప్రతి దాంట్లో. అవును. సో మీరు అన్నట్టు ఏంటంటే 1,00,000 పోగొట్టే బదులు ఫస్ట్ 10,000 పోయినా పర్లేదు. అప్పులు చేయడం కూడా పిల్లలకి ఆ ఏజ్ నుంచే స్టార్టింగ్ వాళ్ళు అడుగు పెట్టడమే అప్పులు చేయడంలో అడుగు పెడితే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా ఇన్సూరెన్స్ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే ఆర్ నాకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ రైట్, నాకు ఎలాంటి ఇన్సూరెన్స్ రైట్ అన్న డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్స్ పెట్టండి. ఒక వెబినార్ చేసుకుందాం. ఆ వెబినార్లో క్లియర్గా మనం ఇంకా ఇన్డెప్త్గా నాకు ఎలాంటి ఇన్సూరెన్స్ కరెక్ట్, నేను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే రైట్ అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కిందున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ వీ కెన్ ఒక వెబినార్ని అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి టాపిక్స్, ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నారో వాటి గురించి కూడా కింద కామెంట్స్ చేస్తే అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఇంకా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి ఏమైనా కావాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. మనం దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సూపర్. థ్యాంక్ యూ.